హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి ముగింపు. సర్వధర్మాన్ పరిత్యజ్య. దేహధర్మం పాటించాలి, స్వధర్మం పాటించాలి, సంఘధర్మం పాటించాలి అని ఈ విధంగా 17 రకాల ధర్మాలను చెప్పి చివరిగా సర్వధర్మాన్ పరిత్యజ్య అంటున్నారు. మరి సర్వధర్మాలు చివరకు వదిలేయడానికి అసలు పాటించడం ఎందుకు అంటే, అరిగిపోతుందని తెలిసే తింటున్నాం కదా. రోజులు గడుస్తున్న కొద్దీ వయసు పెరుగుతూ చావుకు దగ్గరవుతామని తెలిసి పిల్లల్ని పుడుతూనే చంపేస్తున్నామా? ఎప్పటికైనా చావు తప్పదు అన్న విషయం తెలుసుకున్న వెంటనే చనిపోతున్నామా? 1వ క్లాస్ అయిపోతూనే దాన్ని వదిలేసి 2వ క్లాస్కి వెళ్తాం. 2వ క్లాస్ వెళ్ళినప్పుడు 1వ క్లాసులో జరిగిన మొత్తం పాఠాలలో కొంత మాత్రమే 2వ క్లాసులో ఉపయోగపడుతుంది. అదేవిధంగా 3వ క్లాస్కి వెళ్ళినప్పుడు 1, 2 క్లాసుల్లోని పాఠ్యాంశాలలో కొంత మాత్రమే ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా ఒకేసారి 3వ క్లాస్కి వెళ్ళి పాఠాలను నేర్చుకుంటానంటే ఏమాత్రం అర్థం కాదో అదేవిధంగా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి వదిలివేస్తూ ఉండాలి. భూమి నుంచి వదిలిన ర్యాకెట్లు మొదట అనేక ఆచ్ఛాదనలతో, ఇంధనంతో, రకరకాల పరికరాలతో బయలుదేరి భూమికి దగ్గరవుతున్న కొద్దీ అవసరం లేని వాటిని ఒక్కొక్కటిగా వదిలేస్తూ తేలికగా అవుతుంది గమ్యం చేరుతుంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు క్రింది మెట్టును వదిలేస్తేనే పైమెట్టుకు పోగలం. క్రింది మెట్లతో పని లేకుండా ఒకేసారి పైమెట్టుకు పోలేం కదా. క్రింది మెట్లు అనేవి లేకపోతే పైమెట్లు అనేవి ఉండవు. 3 రోజులకు సరిపడా ఆహారం ఒకేసారి తినలేం కదా. విద్యార్థి దశలో చదవాల్సింది విద్యనంతా ఒకే సంవత్సరంలో చదవలేం కదా. నిప్పును ముట్టుకుంటే చేతులు కాలుతాయని తెలుసుకుంటేనే కదా దానికి దూరంగా ఉండగలం. మొదట ధర్మం అనేది ఏమిటో తెలుసుకుంటేనే కదా దానిని వదిలివేయడానికి. ఏ సమయంలో పాటించాల్సిన ధర్మాలను ఆయా సమయాల్లో పాటిస్తూ మరి వాటిని వెంటనే త్యజిస్తూ ముందుకు పోతుండాలి. లేకపోతే ఆ ధర్మమే మన పురోగతికి అడ్డు వస్తుంది. నదిని దాటటానికి చిన్న పడవను ఉపయోగించేవాడు ఆ పడవను తన నదీ ప్రయాణం పూర్తయిన తర్వాత తన తలపై మోసుకుపోటు కదా పడవను విడిచిపెట్టడం జరుగుతోంది కదా. మీరు వెళ్తున్న దారిలో బుద్ధుడు ఎదురైతే చంపేయండి అన్నాడు ఆచార్య రజనీష్. రామకృష్ణ ఖాళీ భక్తుడు. ఆయన ఒక్కోసారి తోతాపురి అనే వ్యక్తిని కలుస్తాడు. ఆయన బోధిధర్ముడు లాంటి వాడు. చాలా వింతైన మనిషి. అన్ని నియమాలకు నీతులకు అతీతంగా స్వేచ్ఛగా ఉంటూ ఎప్పుడూ నగ్నంగా వీధులలో తిరుగుతూ ఉండేవాడు. దక్షిణేశ్వరం వచ్చినప్పుడు రామకృష్ణ ఆయన్ను చూసి నాకు సహాయం చేయండి అని అడుగుతాడు. నీకు తప్పకుండా సహాయం చేస్తాను. అయితే నువ్వు ఒక పని చేయాలి. నీ దేవతైన కాళికాదేవిని నువ్వు నాశనం చేయాలి అంటాడు. ఆ మాటలకు రామకృష్ణ దిగ్భ్రాంతుడై వణికిపోతూ, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆమె నా తల్లిని నేను ఎట్లా నాశనం చేయగలను? ఇప్పటి వరకు ఆమె నాకు సహాయం చేసింది. ఆమె నా హృదయం, నా ఆత్మ, నాకు అన్నీ ఆమె అయినప్పుడు ఆమెను నేను ఎట్లా నాశనం చేస్తాను? ఆ విధంగా చేస్తే నేను చచ్చిపోతానంటాడు. అయితే నువ్వు చనిపోవడమే మంచిది. నీకు నిజంగా స్వేచ్ఛ కావాలంటే నీకు ఉన్న అన్ని బంధాలు నాశనం చేసుకోవాలి. నీకు డబ్బు పట్ల, భార్య పట్ల, ప్రపంచం పట్ల బంధం లేదు, కానీ నీ దేవత పట్ల బంధం ఉంది. ఈ బంధం అందమైనదే, కానీ అది నిన్ను సత్యాన్నించి దూరంగా ఉంచుతుంది. తోతాపురి ముందు రామకృష్ణ ధ్యానంలో కూర్చున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. వెంటనే కాళికాదేవి ప్రత్యక్షమైంది. ఆయన కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు స్రవిస్తూ ఉంది. అసలు తాను తోతాపురి ముందు ధ్యానంలో కూర్చున్నాను అన్న విషయం కూడా మర్చిపోయాడు. తోతాపురి ఆయనను కదిపి, నువ్వు మళ్ళీ కళ్ళల్లోకి వెళ్ళిపోయావు. నువ్వు ఒక కత్తిని తీసుకొని ఆవిడను 2 ముక్కలుగా ఎందుకు నరికేయావు? నాశనం చేయి ఆమెను అంటాడు. రామకృష్ణుడు ఇలా ఎన్నోసార్లు ధ్యానంలో కూర్చోవడం, మరి తోతాపురిని తనకు కావలసిన స్వేచ్ఛను మర్చిపోయి తనలోని కాళికాదేవిని చూస్తూ పరవశించిపోతుండడం జరుగుతూ ఉంది. చివరికి తోతాపురి విసిగిపోయి, ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళే లోపల ప్రయత్నించు. నేను ఒక గాజు ముక్కను తెచ్చాను. నీ కళ్ళలో నీళ్లు చూసిన వెంటనే నీ 3వ కన్ను గాజు ముక్కతో కోస్తాను. రక్తం రావడం మొదలుపెట్టిన వెంటనే ఇంకా లోతుగా గాజు ముక్కను దింపి నేను ఇక్కడ ఉన్న విషయం నీకు గుర్తు చేస్తాను. ఇంతేకాక కత్తి తీసుకొని ఆ దేవిని 2 ముక్కలుగా నరకమని కూడా గుర్తు చేస్తానన్నాడు. అప్పుడు రామకృష్ణుడు కత్తిని ఎక్కడ తీసుకురావాలి అని అడిగాడు. ఎక్కడి నుంచి నువ్వు ఆ కాళికాదేవిని తెచ్చావు? అక్కడి నుంచే కత్తిని తెచ్చుకో. ఇదంతా కూడా నీ ఊహ అన్నాడు రామకృష్ణ. తోతాపరి చెప్పిన విధంగానే చేసి జాగరూకతతో నిండిన ఒక్క క్షణంలో కత్తి తీసుకుని ఆ తల్లిని 2 ముక్కలుగా నరికేస్తాడు. అప్పుడు ఆ దేవి మాయమై రామకృష్ణుడు నిరాకారం వైపు తలుపు తెరవబడుతుంది. రామకృష్ణుడు ఆ క్షణం నుంచి 6 రోజులు సమాధిలో ఉండిపోతాడు. ఆయన కళ్ళు తెరిచిన తర్వాత చివరగా ఉన్న అడ్డుగోడ పడిపోయింది. నీకు నేను ఎంతగానో రుణపడి ఉన్నాను, కృతజ్ఞతలు చెప్పాడు. మీ దారిలో బుద్ధ ఎదురైతే చంపేయండి అనే వాక్యం అర్థం అదే. దారిలో అంటే
సాకారం నుంచి నిరాకారం వైపు అని అర్థం. భగవద్గీతలో కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం ప్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాచుస్యః అన్నాడు. అంటే సమస్త ధర్మాలను విడిచిపెట్టి నిన్ను నీవే శరణం పొందు, నేను నిన్ను సమస్త పాపాల నుంచి విడిపిస్తాను, దుఃఖం వద్దు అని. ఎవరి కర్మకు వారే బాధ్యులు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, అకర్ముడిగా ఉండకూడదని చెప్పిన కృష్ణుడు సమస్త ధర్మాలను వదిలిపెట్టి నన్ను శరణం పొందు అని ఏ విధంగా చెప్పాడు? కృష్ణుడు చెప్పిన వాటిల్లో ఎక్కడా తేడా లేదు. వచ్చిన చిక్కల్లా మనం అర్థం చేసుకున్న విధానంలోనే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే శబ్ద స్పర్శ రస రూప గ్రంథాదుల అనుభవాలను విడిచిపెట్టాలి. మామేకం శరణం ప్రజ అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళనే శరణం పొందాలి. అహంత్వా అంటే నేను అన్నది నా యొక్క సర్వసాపేత్య సమస్త పాపాల నుంచి మోక్ష ఇష్యామి అంటే మోక్షం లభింపచేస్తుంది. మాసుచ్చ అంటే దుఃఖం వద్దు అంటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహింపబడే ప్రాపంచిక భావనలన్నింటినీ వదిలి సొంత అంతరంగంలో ఆసీనమై ఉన్న బ్రహ్మతత్వాన్ని శరణు పొందటం వల్ల అజ్ఞానం నశించి జ్ఞానం ఉదయించి దుఃఖం పోతుందని, అదే మోక్షం అని అర్థం. మన యొక్క భావాలు రూపాలు అవి మంచిని కానీ చెడుని కానీ వాటిని అద్దంలో చూసుకున్నప్పుడు వీటి ప్రతిఫలంపు వల్ల అద్దం యొక్క గుణంలో ఏ మార్పు ఉండదు. అదేవిధంగా మనం ఒక శుద్ధ చైతన్యం స్వరూపం అని ఎప్పుడైతే మనకు అనుభవంలో వస్తుందో ధర్మాలు అన్న పరిధిలో నుంచి బయటపడి సాక్షీభూత స్థితిలో ఉంటూ విశ్వ చైతన్యం స్రవంతిలో కలుస్తాం. ఇదే మన అంతిమ ధ్యేయం కావాలి. థ్యాంక్ యూ.